నీతి బాహ్యమైన చర్యలు. ఒకటి జగన్ చేసినటువంటి నీతి బాహ్యమైన చర్య ఏంటంటే ఇదేదో తమనే గుద్దే ఏది నీళ్ళని తీసుకొచ్చి ఇటు వదిలేసి చంద్రబాబుని కాపాడుకోవడానికి అనేది అతను చేసి, వీళ్ళ నీతి బాహ్యమైన చర్య ఏంటంటే అమరావతిలో మునగలేదు అని చెప్పి అక్కడ హైకోర్టు దగ్గర బానే ఉంది రోడ్డు ఇదిగో చూసుకోండి అని చెప్పేసి దానికి కౌంటర్ గా సాక్షి వాళ్ళు ఆ నీళ్లలో నుంచి ఫోటో తీశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గరే ఉంది, రోడ్డు మీద 12వ రోజు కూడా నీళ్లు ఉన్నాయి. మా సందులో వరకు సిమెంట్ రోడ్డు కాబట్టి అక్కడ నీళ్లు లేవు, వెళ్ళినాయి 10వ రోజు. 10వ రోజు తర్వాత నీళ్లు వెళ్ళిపోయాయి. ఈ ఫోటో చూపెట్టి వరద లేదు అని చెప్పేస్తే ఒరిజినల్ అక్కడి నుంచి రావాల్సింది ఆ నీళ్లలో నుంచినే కదా. ఎందుకు ఈ మోసాలు చేసుకుంటాం అంటే ఇవాల్టి యుగంలో కూడా మనమేం చర్చించాలో, ఒక మేజర్ ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలి, మీడియాని ఎలా గుప్పెట్టబట్టాలి, ఏది నీకు చర్చకి రావాలి ఏది రానియకుండా చూడాలి అన్న విషయంలో సక్సెస్ అవుతున్నారు. అది విచిత్రం. కానీ డైవర్షన్ రాజకీయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య, సడన్ గా గుంటూరు వచ్చి ఆయన నందిగం సురేష్ని పలకరించడానికి వచ్చినప్పుడు ఆయన బోస్ డీకే అనే పదం గురించి మాట్లాడి నేను ఆల్రెడీ వినిపించాను. ఎందుకంటే దీనికి కొన్ని పదాలు సార్ వాస్తవంగా వేరే లాంగ్వేజ్ నుంచి డబ్ అయినప్పుడు మనకి తెలుగు అర్థం అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. అప్పుడు మాధవ్ చౌదరిని, ఎందుకంటే కొంచెం హిందీ పదాలు కొన్ని జనరల్గా